మా ఇంట్లో వెంకటేశ్వర బొమ్మటి సింహద్వారం కేసి చూస్తాను. ఒక వాస్తు తెలుసున్న పెద్ద మనిషి ఎవడో వచ్చాడు, వాడికి వాస్తు తెలుసు నాకు తెలియదు, లేదా రానిచ్చేవాడు కాదు. మామూలుగా ఏదో పని మీద వచ్చి కూర్చోమన్నా. కాసేపు ఉన్న తర్వాత ఈ వెంకటేశ్వర బొమ్మ ఇటు చూస్తోంది, సింహద్వారం చూస్తే నీకే అన్నాను. అది విగ్రహం అండి, అది చూస్తోంది, ఎవరో ఇచ్చారు అక్కడ పెట్టాం. అలా చూస్తే లక్ష్మీదేవి అలా బయటికి వెళ్ళిపోతున్నారు. అంత మాత్రం చెప్పదు లక్ష్మీదేవి వెళ్ళిపోతే మనం ఎందుకండి ఇక్కడ విగ్రహం బయట పెడితే ఆ చూపు చూస్తే వెళ్ళిపోతుందిట. నేను వెంటనే అన్నాను, నేను బాగానే ఉన్నానండి, 2 ఇళ్ళు కట్టుకున్నాను, సుఖంగా ఉన్నాను, నాకు 2 పిల్లలు, 2కి చెరో ఇల్లు ఇచ్చేస్తాను, నేను సుఖంగా బాగానే ఉన్నానండి, ఎదురింటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, నేను వెళ్ళిపోవాలని పెట్టానన్న. ఈ మాట మనలో చాలా మందికి నచ్చ. అదేమిటండి లక్ష్మీదేవి వెళ్ళిపోవాలమ్మా, మనకు అవసరం లేదు, వెళ్ళిపోమని చెబుతున్నాం. ఏమిటట, మనకు అవసరం లేదు, అవసరం లేని డబ్బు వెళ్ళిపోవడమే మంచిది. అవసరం లేని జబ్బు వెళ్ళిపోయినట్టే అవసరం లేని డబ్బు కూడా వెళ్ళిపోవాలి శరీరం నుంచి. అనవసరంగా కోట్లు పోగేసుకున్నామంటే మొత్తం విర్రివేధవలం అయిపోతాం, అనుమానం లేదు. ఇక్కడ వెళ్ళిపోవాల్సిందే. అవసరం లేని బట్టలు, అవసరం లేని ఆభరణాలు, అవసరం లేనటువంటి బంగారం, డబ్బు సమస్తం వెళ్ళిపోవలసిందే ఏదో ఒక రకం. చివరికి మిగిలేది వివేకం, ఆనందమే, ఇంకేం ఉండవు ఇక్కడ. అవి కావాలంటే ఇవన్నీ వెళ్ళిపోవాలి. ఇవన్నీ పోగేసి కూర్చోవడం ఏంటి ఇక్కడ.